మదనపల్లె ఫైల్స్ కేసులో తొలి అరెస్ట్ జరిగింది. నిందితుడు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను సిఐడి పోలీసులు పలమనేరులో అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. జూలై 21న మదనపల్లె సబ్ కార్యాలయంలో కీలకమైన ఫైళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. వైసీపీ హయాంలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపణలున్నాయి. వాటిపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లన్నీ కూడా దగ్ధమయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిఐడి పోలీసులు ప్రధాన నిందితుడిని ఇవాళ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, ప్రస్తుతం మదనపల్లె ఫైల్స్ కేసులో ఫస్ట్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మోనిషా, జులైలో జరిగిన మదనపల్లి కలెక్టరేట్ కీలక ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి సిఐడి పోలీసులు మొట్టమొదటిసారిగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులు ఉన్నట్లు అప్పట్లోనే సిఐడి పోలీసులు తెలియజేశారు. ముందుగా అదే రోజు మోనిషా చెప్పండి దామోదర్, వినిపిస్తోంది. అదే రోజు సిఐడి పోలీసులు సిఐడి చీఫ్ కూడా అక్కడికి వచ్చి ఏదైతే దర్యాప్తును పరిశీలించారో ఆ తర్వాత కేసును సిఐడికి పూర్తి స్థాయిలో అప్పగించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏదైతే సిఐడి చాలా నిదానంగా దర్యాప్తు జరుగుతుంది అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సీనియర్ అసిస్టెంట్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు ఈ రోజు పలంనేరులోనే అతని ఇంట్లో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏదైతే అతన్ని తమ కస్టడీకి కావాలంటూ కూడా రేపు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు ఏదైతే పెద్దిరెడ్డికి కీలక అనుచరులుగా భావిస్తున్న ఏదైతే మాధవ్ రెడ్డి, అదేవిధంగా బాబ్జాన్ తో పాటు మరో 5గురు కూడా ఉన్నారు. వీరందరినీ త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు ఇంతకు ముందుగానే ఏదైతే మదనపల్లి సబ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దానిపైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి నిందితుడు ఏదైతే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆర్డీఓ మురళి ఏదైతే అతని ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అతను ఏసీబీ రిమాండ్ లో ఉన్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి కీలకంగా మురళితో పాటు అదేవిధంగా ఈ గౌతమ్ నందా ఉన్నారు, గౌతమ్ తేజ ఉన్నారు. గౌతమ్ తేజ ఏదైతే దగ్ధం జరిగిన రోజు అదే సమయంలో అక్కడ ఉన్నట్లు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా నిరూపించగలిగిన నేపథ్యంలో ఇతనిని విచారించిన తర్వాతనే పూర్తి స్థాయిలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. మోనిషా, మొత్తం మీద అయితే గౌతమ్ తేజ అరెస్టుతో ఈ కేసుకు సంబంధించి అరెస్టులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.